మద్యం వ్యాపారులతో మాట్లాడినట్లుగా వైరల్ అవుతున్న వాయిస్ తనది కాదని అది ఫేక్ అని రాజమండ్రి టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు స్పష్టం చేశారు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేక అడ్డుకోవడానికి మాజీ ఎంపీ భరత్ ఫేక్ వీడియోలు వాయిస్లు చూపిస్తున్నారని మండిపడ్డారు. ఈ మధ్య ఏఐతో నకిలీ వీడియోలు వాయిస్లు సృష్టిస్తున్నట్లు చూస్తున్నామని, ఇది కూడా అలాంటిదేనని ఆయన అన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. దర్యాప్తు చేస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. మద్యం వ్యాపారులతో తాను మీటింగ్ పెట్టినట్లు నిరూపించాలని మార్గాని భరత్ కు సవాలు చేశారు. తనకు లిక్కర్ షాపులు లేవని, మద్యం వ్యాపారులతో మాట్లాడాల్సిన అవసరం లేదని మజ్జి రాంబాబు అన్నారు. మీద బాండ్ మీద సంతకం పెట్టించారు. అంటే 100 రూపాయల బాండ్ మీద సంతకం. నేను చెప్పడం 39 మీద బాండ్ మీద సంతకం ప్లస్ 39 మీద ఎవరి కేసు వచ్చినా అందరూ భరాయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కేసు పెట్టారు, కేసు పెట్టమంటే ఎవరికైనా పెడితే ఆ 39 మంది కలిపి 5 లక్షల పైన అది కాదు కట్టాలి, కలిపి కట్టాలి. ఏదన్నా కలిపి షేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఎంత కౌంటర్ ఉన్నా కూడా 2 lakhs కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత మామూలు ఇప్పించాలి, 2.5 కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి, 3 lakhs కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి. ఈ తర్వాత బల్క్ షాపులు కూడా ఒక ఏరియా వాళ్ళు ఒకటి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఆ పరిధిలోనూ ఆ ఏరియా బల్క్ షాప్ ఉంటే ఆ షాప్ నా మీద వచ్చిన అభియోగానికి ఆ వీడియోకి ఎటువంటి సంబంధం లేదు. అదంతా కూడా ఫేక్ వీడియో. నన్ను బదనాం చేయడానికి, నా రాజకీయ కెరియర్ని పాడు చేయడానికి కెట్టన వాళ్ళు చేసిన వ్యవహారం ఇది. అపోజిషన్ వాళ్ళు రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్కల పనిచేస్తున్న నన్ను బదనాం చేయడానికి వాళ్ళు ఎందుకున్న వ్యూహం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను ఆనంద రెసిడెన్సీలో మీటింగ్ పెట్టినట్టు అందరినీ పోగు చేసినట్టు ఆ వదంతులు వచ్చాయి. నేను 39 మంది లైసెన్సీని ఎప్పుడు కూర్చోబెట్టాను ఆనంద రెసిడెన్సీలో ఎప్పుడు మీటింగ్ అయిందన్నది నాకు సమాధానం వాళ్ళు చెప్పాలని చెప్పి ఈ సందర్భం